కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేలా ముక్కిడి తొత్తుకు ముత్తింపు నత్తేల అద్దమేటికి జాత్యద్యదనుకు మాచ కమ్మకు నేల మౌక్తిక హారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులేలా రంకు బోతుకు నేల బింకపు నిష్టలు వావి ఏటికి దుష్టవర్తమునకు మాట నిలకడ సుంకరి మోటుకేల చివిటి వానికి సత్కథ శ్రవణమేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర మాన్యంబులియ సమర్థుడొక్కడు లేడు మాన్యముల్ చెరప సమర్థులంతా ఎండిన యూళ్ళ గోడెరిగినడెవ్వడు పండిన యూళ్లకు ప్రభువులంతా ఇతడు పేదయటల్చు నెరిగింపడెవ్వడు కలవారి సిరులెన్నగలరు చాలా ధనయాలి చేష్టల దప్పెన్నోడెవడు పెరకాంత రంకెన్న బెద్దలంతా ఇట్టి దుష్టులకధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులంచును మరి బలుకవలనే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయిడి నాడు వెంటరాదు లక్షాధికారి నలవనమన్నమి గాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రి వీకుట కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును తేన జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్దికి చేత బెట్టలేడు తాను బెట్టకయున్న తగవు పుట్టదు గాని ఎరులు బెట్టగా చూచి యోర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లె చెడునట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు కలిగిన జాల మిడుకుచుండు శ్రీరామనాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా